5 బెస్ట్ మూవీస్ అండ్ ఆహా వీడియో 2024. 2024లో ఆహాలో డైరెక్ట్ మూవీస్ కన్నా డబ్బింగ్ సినిమాలు ఎక్కువ రిలీజ్ అయ్యాయి. మళ్ళీ అవేమన్నా గొప్పవా అంటే అది లేదు. సో ఆ స్క్రాప్ నుంచి 5 బెస్ట్ బయటకు తీశా. మరి ఇంకా లేట్ చేయకుండా 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఒక లుక్ ఇద్దాం. నంబర్ 1 35 చిన్న కథ కాదు. పేరుకు చిన్న సినిమానే కానీ రెస్పాన్స్ అయితే చాలా పెద్దగా వచ్చింది. యాక్చువల్గా కంటెంట్ ఉంటే స్టార్స్ అవసరం లేదని సినిమా ప్రూవ్ చేసింది. ప్లాట్ ఏంటంటే అరుణ్ అండ్ వరుణ్ ఇద్దరు ట్విన్స్. వరుణ్ బాగానే చదువుతాడు, కానీ అరుణ్ మాత్రం మ్యాథ్స్లో చాలా వీక్. కానీ తను అడిగే క్వశ్చన్స్కి టీచర్ దగ్గర కూడా ఆన్సర్స్ ఉండవు. అయితే అరుణ్ మ్యాథ్స్ టీచర్ అనే చాణక్య అరుణ్కి మ్యాథ్స్లో 0 రావడంతో తనని 0 అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ అరుణ్ 35 మార్క్స్ తెచ్చుకుంటే మ్యాథ్స్లో నేను 0 అని పిలవనని చెప్తాడు చాణక్య. మరి అరుణ్ 35 మార్క్స్ తెచ్చుకున్నాడా? అమ్మ సరస్వతి ఎలా హెల్ప్ చేసిందనేది మిగతా కదా. ఈ రోజుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. కానీ ఈ సినిమా అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. చాలా క్లీన్గా ఉంటుంది సినిమా. పిల్లల్ని వాళ్ళ మార్క్స్తో బట్టి జడ్జ్ చేయకూడదు. పేరెంట్స్ ఎంత సపోర్టివ్గా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎలా షేపప్ చేయాలని చాలా నీట్గా చూపించారు. మెయిన్గా ఈ సినిమాలో మదర్గా చేసిన నివేదా థామస్ పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా బాగుంటుంది. కానీ సినిమాలో చిన్న మైనస్ ఏంటంటే సినిమా మొత్తం చాలా స్లోగా ఉంటుంది. బట్ స్టిల్ డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 2 లెవెల్ క్రాస్. మలయాళం సినిమా ఇది. ఆసిఫ్ అలీ అండ్ అమలాపాల్ మెయిన్ లీడ్స్లో చేసిన సినిమా. ప్లాట్ ఏంటంటే రఘు రైల్వే గేట్ కీపర్గా పనిచేస్తుంటాడు. కానీ అది ఎక్కడో ఎడారిలో. అక్కడ రఘు తప్ప ఎవరు ఉండరు. అలాంటి ప్లేస్కి ఒక రోజు ఒక అమ్మాయి వస్తుంది. తనే చైతాలి. అసలు ఆ ప్లేస్కి తను ఎలా వచ్చింది, తనెవరు, తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కదా. ముందే చెప్తున్నా, సినిమా అయితే డెడ్ స్లోగా ఉంటుంది. కానీ ట్విస్టులు బాగుంటాయి. మనం గెస్ కూడా చేయలేము అలా ఉంటాయి ట్విస్టులు. అన్నీ బాగానే ఉంటాయి సినిమాలో, కానీ ఇందాక చెప్పినట్టు డెడ్ స్లోగా ఉంటుంది. అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అయినా పర్లేదు, ఒక డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే ఈ సినిమా చూసేయండి. నంబర్ 3 జీబ్రా. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నటించిన సినిమా ఇది. చాలా గ్యాప్ తర్వాత సత్యదేవ్ ఒక మంచి హిట్ పడింది. బ్యాంకింగ్ ఫ్రాడ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది సినిమా, లైక్ లక్కీ భాస్కర్. ప్లాట్ ఏంటంటే సూర్య ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎంప్లాయ్. తన గర్ల్ ఫ్రెండ్ స్వాతి కూడా బ్యాంక్ ఎంప్లాయ్, బట్ వేరే బ్యాంక్లో. అయితే ఒకరోజు స్వాతి ఒకరి అకౌంట్లో వేయాల్సిన 5 lakhs వేరే వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. అకౌంట్ నెంబర్లో ఒక చిన్న డిజిట్ తేడా వల్ల ఇదంతా జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని సూర్య చాలా తెలివిగా సాల్వ్ చేస్తాడు. కానీ సూర్యనే పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఏంటి ఆ ప్రాబ్లం అనేది మిగతా కదా. సినిమా మొత్తం కాన్సెప్ట్ బేస్డ్ కాకుండా కొంచెం కమర్షియల్ టచ్ ఇస్తూ ఎంగేజింగ్గా ఉంటుంది. ఆల్రెడీ లక్కీ భాస్కర్ చాలా మందికి నచ్చే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా నచ్చుతుంది. సేమ్ ఆ సినిమాలో ఒక టెన్షన్ ఉన్నట్టే ఈ జీబ్రాలో కూడా ఒక టెన్షన్ ఉంటుంది. బ్యాంకింగ్ సీన్స్ కానీ, హీరో చేసే ఫ్రాడ్ని ఎగ్జిక్యూట్ చేసే సీన్స్ కానీ చాలా బాగుంటాయి. మంచి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డెఫినెట్గా ఒక లుక్ వేయండి. నంబర్ 4 జనకైతే గనక. సుహాస్ మెయిన్ లీడ్లో చేసిన సినిమా ఇది. మంచి రిలేటబుల్ కథలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ సుహాస్ ముందుకెళ్తున్నాడు. ప్లాట్ ఏంటంటే ప్రసాద్ ఒక మిడిల్ క్లాస్ మనిషి. వైఫ్తో, పేరెంట్స్తో ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే తన ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకుంటాడు. అదేంటంటే బెస్ట్ ఇవ్వలేనప్పుడు పిల్లల్ని కనకూడదని. కానీ తన వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సుహాస్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏంటనేది మిగతా కదా. ఈ సినిమాలో ప్లాట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఫైనాన్షియల్గా సరిగా లేనప్పుడు పిల్లల్ని కనకూడదు అనే పాయింట్ ఇప్పటికీ రిలేటబులే. అయితే సినిమాలో ఈ పాయింట్ని త్రూఅవుట్ ఎంగేజింగ్ అయితే తీయలేదు. బట్ స్టిల్ ఈ సినిమా కొన్ని థాట్ ప్రొవోకింగ్ సీన్స్ తోటి, కామెడీ తోటి టైంపాస్ అయిపోతుంది. ఎస్పెషల్లీ సుహాస్ అండ్ తన ఫాదర్గా చేసిన గోపాలరాజరమణ గారి మధ్య సీన్స్ మంచి హిలారియస్గా ఉంటాయి. అండ్ వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగానే ఉంటుంది. మెయిన్గా ఈ సినిమాలో పిల్లల్ని ఎందుకు కనకూడదు, ఎలా పెంచాలనే వాటి గురించి డైలాగ్స్ చాలా బాగుంటాయి. డెఫినెట్గా సినిమా చూడండి. నంబర్ 5 నరుడి బ్రతుకు నటన. ఈ సినిమాలో యాక్టర్స్ కానీ, డైరెక్టర్ కానీ ఎవరికి తెలీదు. ఒక్క హీరోగా చేసిన శివకుమార్ కొంచెం ఐడియా ఉంటుంది. బట్ స్టిల్ చిన్న సినిమా, అందులోనూ డిఫరెంట్ సినిమా అవ్వడం వల్ల అందరికీ సినిమా ఎక్కలేదు. కానీ సెల్ఫ్ డిస్కవరీ జానర్లో వచ్చిన డిఫరెంట్ సినిమా ఇది. ప్లాట్ ఏంటంటే సత్య యాక్టర్ వదామని ట్రై చేస్తూ ఉంటాడు. మంచి సౌండ్ పార్టీ, బట్ ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళినా వర్కౌట్ అవ్వదు. అయితే నీకు అసలు యాక్టింగ్ రాదని తన ఫాదర్ చెప్తాడు, బట్ వినడు. అదే మాట ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్తాడు, అయినా వినడు. చివరికి తన ఫ్రెండ్ కూడా మొహం మీదే చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది నిజంగానే తనకు యాక్టింగ్ రాదని. సో ఇంకెవరికి చెప్పకుండా కేరళ వెళ్ళిపోతాడు. అక్కడ సత్యకి డి సల్మాన్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు సత్య కేరళకి ఎందుకు వెళ్ళాడు అనేది మిగతా కదా. ఫీల్ గుడ్ సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తుంటాయి. పైగా ఇలాంటి జానర్ చాలా రేర్. అందులోనూ కొత్త వాళ్ళతో తీస్తే చాలా కష్టం నడవడం. థియేటర్లో వచ్చినట్టు మాత్రం ఈ సినిమా గురించి ఎవరికి తెలియదు. కానీ ఓటీటీలో వచ్చినాక కొంచెం సినిమా గురించి అయితే తెలిసింది. సినిమా అయితే చాలా స్లోగా ఉంటుంది. బట్ అలా కాసేపు సినిమాని చూస్తూ ఉంటే ఒక లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంగేజ్ అయిపోతాం. స్టోరీ మొత్తం కేరళలో సెట్ అవ్వడం వల్ల ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది సినిమా చూస్తుంటే. సో మీకు గనక ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా పైన ఒక లుక్ వేయండి. సో అంతే. ఇంకా ఆహాలో ఈ 5 మూవీస్ నాకు బెస్ట్ అనిపించినాయి. ఇవి కాకుండా మీకేమైనా బెస్ట్ అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.